2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కవి అందశ్రీ మాట్లాడుకున్నారు. ఆ ఇంటర్వ్యూను ఇప్పుడు చూద్దాం. కాళిదాస్ గురించి మనం ఎక్కువ చదువుకున్నాం. తెలుగు కాళిదాస్ అయినా తెలంగాణ కాళిదాస్ అయినా అందశ్రీ అన్న అని జననానుడి. యూనివర్సిటీలలో చదువుకోకపోయినా పట్టాలు తీసుకోకపోయినా ప్రజలల్లో మీ అనుభవం అనుకోండి, మీరు మనసు పెట్టి రాసిన పాటలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి, తెలంగాణ ఉద్యమం ఆకాశంలో తారలై మెరిసిందని అంటే అందులో మీ పాత్ర తీయలేనిది. నాకు తెలిసిన తెలంగాణను 3 భాగాలుగా నేను చూస్తా. నా అనుభవం, నాకున్న పరిమితమైన దీంట్లో ఒకటి 220 సంవత్సరాలు రాజుగా, చక్రవర్తిగా నిజాంల పాలన. ఆ పాలనలో నిరంకుశ రజాకర్ల దాడి, దాని మీద ఈ ప్రాంత ప్రజలు ఏకోన్ముఖమై సాయుధ రైతాంగ పోరాటం చేసి మీ పాట దాని మీద రాసిన దాంట్లో నైజాముల పైజాములు ఊడగొట్టి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ ప్రజలది. అదొక భాగమైతే, సాయుధ రైతాంగ పోరాటంతో మనం స్వేచ్ఛను సాధించినామని అనుకుంటా. నేను 60 సంవత్సరాలు సమైక్య పాలనలో జరిగిన మలిదశ తెలంగాణ పోరాటం, ఈ ప్రాంత రైతుల పోరాటం, ఈ ప్రాంతం యొక్క ప్రజల పోరాటంలో స్పష్టంగా మీ పాత్ర, దాని మీద మీ గలం అనుకోండి, మీ స్ఫూర్తి అనుకోండి, విస్పష్టంగా అనిపించింది. మీరు రాసిన పాట మాకందరికీ చూడు తెలంగాణ అనే పాట అంటే తెలంగాణను చూసి ఇక్కడ ఉన్న ప్రకృతి, వనరులు, వీటికి సంబంధించిన విషయాల ప్రస్తావన మీరు కవిగా స్పందించే హృదయంగా మీ వైపు నుంచి ఏ కోణంలో చూస్తుండ్రు? మీరు అడిగిన ప్రశ్న 3 భాగాలుగా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించాలనుకున్నప్పుడు ముందుగా మీరు మాట అన్నారు, కాళిదాసు భారతీయ సాహిత్యంలో ఒక శిఖరాయమానం. కాదనను, నేను కాళిదాసును అవునో కాదో అని కూడా చెప్పలేను. కానీ అమ్మ ఆశీర్వచనము అనిర్వచనంగా నా మీద ఉన్నదని చెప్పగలను. ఎందుకంటే పాఠశాలకు పోకున్న పశువుల కాపరి నుంచి మొదలైన నా జీవితం, అంటే కుక్కలు ధరుముతున్న కుందేలు పిల్లలాగా మొదలైన నా జీవితం, మృగాలు ధరుముతున్న జింక పిల్లలాగా అడిగేసిన జర్నీ, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇలా మీ ముందట కూర్చున్న స్థితిని చూస్తున్నప్పుడు కొద్దిగా ఆశ్చర్యం కలుగుతుంది, నాకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది, తెలియని అద్భుతం కూడా అనుకుంటాను. కాళిదాసు భారతీయ సాహిత్యానికి ఎంత పెట్టని కోటగా నిలబడ్డాడో, నేను తెలంగాణకు పెట్టని కోటను అనను. తెలంగాణ పెట్టిన కోటనే నేను, తెలంగాణ భిక్షం పెట్టిన పాటనే నేను. తెలంగాణ పట్టుకున్న ఆ వారసత్వ పరంపర నుంచి పట్టుకున్న కలమే నాది. ఇక్కడ నుంచి పెళ్ళుబికిన వేలాది గలాలున్నాయి, వేలాది కళాలున్నాయి. వాళ్ళందరూ నా ముందుండడం వల్ల నేను ఇది గమనించే అటువంటి పాఠము. మనకు తెలంగాణ ఉద్యమం అనేది లేకపోతే ఎక్కడో టాపి పని చేసుకునే అందశ్రీ ఇలా మీ దగ్గర కూర్చునే స్థితి రాదు వాడికి. అయితే చాలామంది తెలంగాణ ఉద్యమంలో నేను త్యాగం చేసిన, అది చేసిన, ఇది చేసిన చాలా గొప్పలకు పోతున్నారు. నేనేం త్యాగాలు ఏమి చేయలేదు. జననీ జన్మభూమించ స్వర్గాదపి గరీయసి అన్న వాల్మీకి సూక్తి ఉంటుంది మనకు. లంకలో రాముడు, విభీషణుడు మళ్ళీ ఏకైక వస్తుందో తండ్రి ఇక్కడనే రాజ్యం చేసుకో, మళ్ళా అయోధ్యకు పోతే మళ్ళా వనవాసానికి ఏమో లేలే విభీషణ, ఈ రాజ్యం నువ్వే ఏలుకోవాలి. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్న అయోధ్యకు నేను పోవాలి, ఇక్కడ ఉండడం కాదు అన్నట్టుగానే నన్ను గన్న నేల రుణము తీర్చుకోవడానికి నేను తెలంగాణ ఉద్యమానికి వచ్చాను. ఇక నువ్వన్న ముందు వరుసలో నైజామోని పైజాము ఊడగొట్టింది, నైజామోని పైజాము ఊడగొట్టింది, దిగంతాలకు రజాకారు మూకలను దిగంతాలకు తరిమి కొట్టింది, గడీలకు అగ్గిపెట్టింది, రాచరికానికి గోరిగట్టింది,
తెలంగాణ అంటే పిడికడు మట్టార పిపిలీకాది బ్రహ్మ పర్యంతం కంపరం బుట్టించే మందుపాతర. అది ట్రిగ్గర్ లేని వెపన్, అది అమర్చిన మందుపాతర. అది ఎలా వేల్తుందో ఎలా ఆ నేపథ్యం. ఎందుకంటే నా తలాపున నేను పుట్టిన నేల తలాపుననే బైరాంపల్లి ఉంటుంది. ఎప్పుడన్నా మీరు అనుమతిస్తే ఆ బైరాంపల్లిని ఒకసారి చూసొద్దాం. ఇక్కడ ఎవరైనా చిటికడేనా, చిటికడు మట్టే. మన పెద్దలు ఒక మాట అంటారు, అది చెప్పాలి. ఎందుకురా అంత ఉచ్చిలిపోతున్నావు, ఏము తెచ్చినవని ఏం తీసుకుపోతావని. ఏమున్నది బిడ్డ జీవితం అంటే, ఇవాళ ఇంట్లో రేపు మంటలే. కానీ ఒకటి స్వామి వివేకానందుడు ఒక మాట చెప్తాడు, చెప్పాలి. చాణక్యుడు కూడా ఒక మాట చెప్తాడు, చెప్పాలి. మీకు లోకాన్ని కూడా ఇది వినాలి, నా తెలంగాణ కూడా వినాలి. చాణక్యుడు ఒక మాట అంటాడు, మిత్రమా, నీ పుట్టుకతో నీకు శత్రువులంటూ కానీ మిత్రులంటూ కానీ ఎవ్వరు ఉండరు పుట్టుకతో. కానీ నువ్వు చేసే క్రియల రూపేణ నీకు శత్రువు కానీ మిత్రువు కానీ నీ క్రియలు నువ్వే సంపాదించి పెట్టుకుంటావు అన్నాడు. నా ప్రజల పక్షాన ఎవ్వడు విధేయులుగా ఉంటారో వాళ్లకు భయపడతా. నా తల్లిని చెరబట్టనంత కారణం ఎవరికైనా తల వంచి నమస్కారం చేస్తూనే ఉంటా. తల వంచుకోవడం తప్పు కాదు తండ్రి నాది, తలదించుకొని బతుకుమంటే మాత్రం వాడి తల నరుక్కున్న నేను తలదించుకునే నేపథ్యం ఉండదు. రాతి దుర్గాలనే కూలదన్నిన నా పాదాలకు 4 ఇటుకలతో కట్టుకున్న ఓ ప్రహారి ఒక లెక్కనా, అది మర్చిపోద్దు. అందుకోసం నా తెలంగాణ మేలు కోరినంత కాలం అందశ్రీ అమ్మ పాదాన సందడే చేస్తాడు. లేకపోతే మీ జుట్టుకు గజ్జగట్టి ఊరేగిస్తాడు. జై తెలంగాణ, జై తెలంగాణ.